ఇవి వచ్చేసి చామగడ్డ చారు, చామగడ్డ పావు కిలో, 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కలిమాకు, 2-3 పచ్చిమిర్చి, చింతపండు తగినంత. ఇది వచ్చేసి పిండి, శనగపిండి. ఇంకా కలపలేదు, కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఈ స్పూన్ తోటి 3 స్పూన్ నూనె వేడి కాగానే ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేసి మాడిపోతుంటుంది కదా, కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఉల్లిగడ్డ మూత పెట్టుకుందాం. చూద్దాం, మూత తీసి ఉల్లిగడ్డ వేగింది. అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత చామగడ్డ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. 2 నిమిషాలు మూత వేద్దాం. చూద్దాం. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు. ఎందుకంటే ఇది చారు కదా, ఉప్పు ఎక్కువనే పడుతుంది. కలుపుకుందాము. ఇలా మాడిపోతుంటుంది కారం. కలుపుకున్న తర్వాత టమాటాలు వేద్దాం. మంచిగా కలుపుకుందాం. 2 నిమిషాలు మూత పెడదాం. ఇంకా టమాటాలు మగ్గాలి కదా. చూద్దాం, 2 నిమిషాలు అయింది కదా. టమాటాలు కొంచెం మగ్గినాయి. ఇందులో కొంచెం నీళ్ళు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకుందాం. మాడిపోతుంది, కలుపుకుందాం. కలుపుకొని కొద్దిసేపు మూత పెడదాం, మగ్గనిద్దాం. ఇప్పుడు కాలే చామగడ్డ చూద్దాం. చామగడ్డ పర్వాలేదు. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం. నానబెట్టాం కదా, దాన్ని పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు ఇదిగోండి, చింతపండు పులుసు పోసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇది మరగనిద్దాం. ఇందులో కలిమాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. ఇది శనగపిండి. ఇందులో నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. చూద్దాం, చారు ఉడుకుతుందా? ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం శనగపిండి కలుపుకున్నాం కదా, శనగపిండి పోసుకోవాలి. మూత పెట్టుకోవాలి. కొంచెంసేపు పిండి పోసాం కదా, కొంచెంసేపు ఉడకని. ఇందులో కొత్తిమీర వేసుకుందాం లాస్ట్. చూద్దాం, మూత తీసి. అయిపోయింది. కొంచెం లాస్ట్ గరం మసాలా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, చామగడ్డ పిండి చారు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.